కన్నులు మూసిన మీరాయే, కన్నులు తెరచిన మీరాయే, కన్నులు మూసిన చిట్టి తల్లులు, కన్నులు మూసిన చిట్టి తల్లులు. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. కన్నులు మూసిన చిట్టి తల్లులు, కన్నులు తెరచిన చిట్టి తల్లులు, కన్నులు మూసిన చిట్టి తల్లులు. హాయ్ అండి, అందరికీ నమస్తే. లోకంలో ఉన్న చిట్టి తల్లుల్ని ప్రేమించండి, కొట్టమాకండి. ఎవరి బజార్లో వాళ్ళు కాస్త అన్నం పెట్టండి అమ్మా. నా బిడ్డ చనిపోయిన తర్వాత, కుక్కల పిచ్చితో నా బిడ్డ చనిపోయిన తర్వాత నేను వీటి మధ్య చాలా హ్యాపీగా ఉన్నాను. నేను పల్లెటూరు ఆమెనే కావచ్చు, చదువులేకపోవచ్చు, కానీ మూగజీవాల్ని ప్రేమించే మనసు ఇచ్చాడు దేవుడు నాకు. అలాంటి మనసు ప్రతి ఒక్కరూ ఉండాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి భగవంతుడు. ప్రతి ఒక్కరూ కూడా మూగజీవాల్ని ప్రేమించాలి. ఎవరి బజార్లో వాళ్ళు 2 ముద్దలు అన్నం పెట్టండి. మనం ఒక ముద్ద తగ్గించుకున్నందువల్ల మన ప్రాణాలేం పోవు. ఒక ముద్ద మనం తగ్గించుకుని ఆ ఒక్క ముద్ద కుక్కలకి పెట్టండి అమ్మ. మీరు వాళ్ళ ఆకలి బాధను తెచ్చిన పొట్టలు ఎండిపోయి వాటి ఆకలి బాధతో అల్లాడిపోతున్నాయమ్మ అనేక జీవులు. మూగజీవాల్ని ప్రేమించండి. మన బజార్లో కుక్కలు ఉంటే కొట్టమాకండి అమ్మ. పట్టించుకెళ్ళి కొండల్లో వదిలేస్తున్నారు. నా ఆవేదన అర్థం చేసుకోండి. లేకపోతే ఇతర రాష్ట్రాలు తరలించి హోటల్స్కి వేసేసి మాంసం కొట్టించి మాంసాలు వండి పెట్టేస్తున్నారమ్మ. గమనించండి, యువత తలుచుకోండి, ముందుకు రండి. మన సమాజం ఇలువలతో కూడిన సమాజం. మనం ఎంతో ఉన్నత చదువులు చదువుతున్నారు పిల్లలు. అన్ని రకాలు మంచి చెడు అన్నీ ఆలోచించే మనస్సు మనకిచ్చాడు. మనం జంతువులకి మూగజీవాలు ఏది చెప్పుకోలేవమ్మా వాటి బాధని. మనం అన్ని బాధలు అందరికీ పంచుకోగలుగుతాం, చెప్పుకుంటాము. కొంచెం బాగోపోయినా హాస్పిటల్లో పరిగెత్తుతాం. ఎవరికి చెప్పుకుంటాయి? ఒకసారి గమనించండి. వాటికి గవర్నమెంట్ని వేడుకోండి అమ్మా. ఒక్కరి వల్ల అయ్యేది కాదు ఇది. అందరూ ఒక మాట మీద ఉండి వాటికి ఆశ్రమాలు కావాలని గవర్నమెంట్ని వేడుకోండి. వాటికి నివాసాలు, వాటికి ఫుడ్ అందేటట్టుగా మనందరం కూడా ఒక పోరాటం చేయాలండి. జంతు ప్రేమికులు అనేక మంది ఉన్నారు. అందరూ కలిసి ఒక మాట మీద ఉండి గవర్నమెంట్ని స్థలాలు ఇప్పించమని చక్కగా వాటికి ఆశ్రమాలు కట్టించి వాటికి ఒక అన్నం పెట్టే విధానంతో ఒక పోరాటాలు చేయండి అమ్మ. మూగజీవాలు మనం ఒక్కరిదే కాదు, మనమంతా కూడా బతకాలి. మనతో పాటు అవి కూడా బతకాలి. వాటి నివాసాలు మనమే ఆక్రమించాం, మనమే నివసిస్తున్నాం. కుక్కల్ని చంపేస్తున్నాం, పట్టిస్తున్నాం, కరుస్తున్నాయి, వెంటబడుతున్నాయి. కరెక్టే, కాదంటలేదు. ఒక ముద్ద పెడితే మనం ఎంత ప్రేమ చేస్తే ఆకలి బాధ వల్లే అవి మానసికంగా అవి డిప్రెషన్కి వెళ్ళిపోయి కరవటానికి వస్తున్నాయి. అర్థం చేసుకోండి, వాటి బాధని అర్థం చేసుకోండి. వాటి ఆకలి బాధను తీర్చండి. అవి కష్టపడి బతకలేవు, ఎవరికి చెప్పుకోలేవు. మనమంటే చెప్పుకుంటాం, కష్టపడి బతుకుతాం. మనకి బాగోపోయిన అడుక్కుని తింటాం. అవి ఎవరిని అడగలేవు, ఏమీ చేయలేవు. ఎంతో విశ్వాసంతో ప్రేమిస్తాయి మనని. ఒకసారి గమనించండి. వాడికి అన్నం పెట్టండి అమ్మా. ఇంత ఆకలి బాధను తీర్చండి అమ్మా. యువత తలుచుకోండి అమ్మా. నేను కేవలం వీడియోస్ చేసేది మూగజీవులను రక్షించాలనే ఒక ఉద్దేశంతోనే వీడియోస్ చేస్తున్నానమ్మా. తప్పుగా మాట్లాడితే మన్నించండి.